ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మెరుపు వరదలు ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. భారీ వరదలతో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతున్నాయి. బ్రిడ్జిలు, రహదారులు ధ్వంసమవుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. అసోంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అసోం వాసుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. నదులు పొంగాయి. నివాస గృహాలను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. నివాస ప్రాంతాలన్నీ బురదమయంగా మారాయి. రోడ్ల మీద ప్రవహిస్తున్న వరద నీరు నదులను తలపిస్తోంది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. బ్రిడ్జిలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అస్సాంలోని కేమి ఓయాన్లను కలిపే 300 మీటర్ల పొడవైన ఇనుప వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో కేమి, పురాణ జెమ్లోని ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిబో కోరంగ్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిబోలోని ఒక పైప్ లైన్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. సమీప ప్రాంతాలు తీవ్ర వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. क्योंकि काफ़ी फसलों पे बारिश होने के कारण से आप लोग देख सकते हैं पूरा गाड़ी को भी बंद कर दिया है और पूरा ऊपर तक पानी आ रहा है और वो जो సిక్కింను ప్రకృతి ప్రకోపం వణికిస్తోంది. రాకాసి వరదలు సిక్కిం పరిసర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలోని ఫికోలో ప్రాంతంలో ఓ తాత్కాలిక వంతెన ధ్వంసమైంది. దీంతో ఫిడాండ్, సంకలాంగ్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అస్సోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో తీవ్ర వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాదిని వరద వణికించడంతో ఊళ్లకు ఊళ్లు ఇబ్బందులు పడుతున్నాయి. జల ప్రవాహంలో అటు వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం, ఉత్తరాదిలో ఉన్న పరిస్థితి, ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక, ఏదైతే ఈ యొక్క వరదల కారణంగా ధేమాజీ జిల్లాలోని కెమి నదిపై ఉన్నటువంటి 300 మీటర్ల ఇనుప వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోవడం అనేది స్థానికంగా తీవ్రమైనటువంటి విపత్తు అనేది చెప్పొచ్చు. ధేమాజీ జిల్లా అస్సాంలో ఏదైతే ఈ కెమి, అదేవిధంగా ఓయాన్, ఈ 2 గ్రామాలను అనుసంధానించే 300 మీటర్ల పొడవైన ఇనుప వంతెన కూడా మనం చూస్తున్నాం. ఏదైతే విజువల్స్ లో మన స్క్రీన్ మీద ఆ 300 మీటర్ల ఇనుప వంతెన కొట్టుకుపోయిన కారణంగా కెమి నదిలో అకస్మాత్తుగా పెరిగినటువంటి ఉధృతమైనటువంటి వరద నీరు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కెమి, పురాణ జూలో ప్రాంతానికి, అదేవిధంగా జోనై సదర్ పట్టణానికి మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అంతేకాకుండా
కొంత అంటే ఈ వంతెన కొట్టుకుపోవటం వల్ల కేవలం రవాణా మాత్రమే కాకుండా ఇతర రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. జోనాయ్ సదర్ అనేది ఆ ప్రాంతానికి ఒక ముఖ్యమైనటువంటి వాణిజ్య పరిపాలనా కేంద్రం. ఈ వంతెన కూలిపోవడంతో పురాణ జలో పరిసర ప్రాంతాలు ఏదైతే బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయారు. ఒక రకమైనటువంటి ఐలాండ్ లా మారిపోయింది అని చెప్పొచ్చు. ఇక అత్యవసర సేవలకు కూడా ఆటంకం ఏర్పడింది. ఈ వరదల కారణంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అదేవిధంగా అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వాళ్ళు జోనాయ్ సదర్ లోని ఆసుపత్రికి వెళ్ళడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ఆహార ధాన్యాలు, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా నిలిచిపోయింది. దీనివల్ల స్థానికంగా వస్తువుల కొరత కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇక ఈ అరుణాచల్ ప్రదేశ్ కొండల దిగువన ఈ ధేమాజీ జిల్లా ఉంటుంది. కొండల్లో కురిసే భారీ వర్షాల వల్ల ఇక్కడ నదులు ఏవైతే బ్రహ్మపుత్ర ఉపనదులు ఏవైతున్నాయో అవి చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తాయి. 300 మీటర్ల భారీ ఇనుప వంతెనే కొట్టుకుపోయిందంటే వరద తీవ్రత, నీటి వేగం ఎంత భయంకరంగా ఉందో కూడా మనకి అర్థమవుతుంది. ఇక నిత్యం జోనాయ్ పట్టణానికి వచ్చి పనులు చేసుకునే రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు జీవనోపాధి కూడా దెబ్బతింది. ఇక ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో నిలిచిపోయినటువంటి ప్రజలకు రవాణా సౌకర్యం అయితే కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలాగా నది ఉధృతమైనటువంటి అంచనా వేసి ఏదైతే ఫ్లడ్ రెసిస్టెంట్ కాంక్రీట్ వంతెనను నిర్మించాలని కూడా నిర్ణయించారు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ వరదల కారణంగా తీస్తా నది, అదేవిధంగా దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత నష్టానికి గురయ్యారు. ప్రాణ నష్టం కూడా అక్కడ జరిగినట్టుగా తెలుస్తోంది. స్థానిక విపత్తు నిర్వహణ శాఖ, సిక్కిం ఎస్డిఎంఏ, అదేవిధంగా భారత వాతావరణ శాఖ ఇచ్చే ఆరెంజ్ అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్లు కూడా ఇచ్చింది. ముఖ్యంగా సిక్కిం, ఉత్తర సిక్కిం ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా ఉండటమే మంచిదంటూ భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక అడ్వైజరీని కూడా విడుదల చేసింది. సిక్కింలో ఎత్తైన పర్వత ప్రాంతం కాబట్టి ఇక్కడ వరదలతో పాటు కొండ చర్యలు కూడా విరిగిపట్టడం, ఫ్లాష్ ఫ్లడ్స్ క్షణాల్లో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అత్యంత ప్రమాదకరమని చెప్పొచ్చు. అయితే భారీ వర్షాలు, ఈ కొండ చర్యల వల్ల ఉత్తర సిక్కింలో లాచెన్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే దారులు కూడా మూసుకుపోయాయి. వందలాది మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. భారత సైన్యం, అదేవిధంగా స్థానిక యంత్రాంగం కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి నిరంతరం కూడా శ్రమిస్తోంది. ఏదైతే తీస్తా నది ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తుంది, కొండల్లో కూర్చే వర్షపు నీరంతా కూడా ఈ నదిలోకి చేరడంతో తీస్తా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు గ్రామాలు, పట్టణాలు, సిక్తాం, రంగ్పో వంటి ఇవన్నీ కూడా వరద ముప్పులో ఉన్నాయని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే సిక్కిం భౌగోళికంగా చాలా సున్నితమైనటువంటి పర్వత ప్రాంతం. నిరంతరాయంగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలను కొండల నాటిపై పెద్ద ఎత్తున మట్టి రాళ్లు కూడా కిందకి వచ్చి పడుతున్నాయి. అయితే ఎల్నినో ప్రభావం కారణంగా ఇది జరిగింది అన్నది జరగలేదు. అక్కడ వాతావరణంలో లానినా ప్రభావం, అదే ఎలాంటి వరదలకు అవకాశం ఉంటుంది అన్నది వాతావరణ శాఖ చెప్తున్నట్టు